ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు జిల్లాలో కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఈరోజు దాడులు జరగడం, అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం, పోలీస్ కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం, ఆస్తులు నష్టం చేయడం, వాళ్ళని గాయపరచడం, దాడులు చేయడం, మానసికంగా హింసించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరం ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే త్రాటి మీద ఈ జిల్లాలో నిలిచి ఇటువంటి అన్యాయాలని, అక్రమాలను ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలనేటువంటి నిర్ణయం, దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సూత్రప్రాయంగా ఈరోజు మనం అనుకోవడం జరిగింది. దాన్ని కూడా విధి విధానాలన్నీ కూడా ఒకసారి అందరం కూడా మరొకసారి మాట్లాడి ఖరారు చేస్తాం. ప్రతి దానికి సంబంధించి కొంత ఆస్తి నష్టము, ఎప్పుడో ఒకసారి ఒక మిషన్ తీసుకొచ్చి ఎప్పుడు లేనటువంటి సంస్కృతి, ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయం, అధికారులతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా వచ్చి ఇళ్ల మీద దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగించడం, అదేవిధంగా వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీద లేనిపోయినటువంటి అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం, లేనిపోయినటువంటి కేసులు బనాయించి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూడడం, ఇది ఎన్నడూ కూడా ఆ సంస్కృతి సాంప్రదాయం నెల్లూరు జిల్లాలో లేదు. ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం జరుగుతుంది.